హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు చాలా ఈజీగా క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు క్యారెట్ తినని వాళ్ళకి కూడా ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఇక్కడ నేను క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగా మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 2 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత మీ కారానికి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.